ఈ కాడలు గట్టిగా ఫ్లవరింగ్ ఇనిషియేటివ్ కానీ అన్ని రకాలుగా మనకి సో అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది. చూడండి కాడలు గట్టిగా చూడండి చూసేది గ్రీక్ గోల్డ్ ఒకటి ఉంది. రిజల్ట్స్ ఎక్సలెంట్. కాడలు గట్టి పట్టంగానే కాడలు మెయిన్ చూడండి. కాడలు ఎస్టాబ్లిష్ కావటం మెయిన్ మనకు కావాల్సింది. కాడలు దానిమ్మ తోట అంటే కాడలు. ఈ కాడల్లోనే మొత్తం ఉంది. కాడలే మెయిన్. ఇంకోటి వచ్చేసి ఎక్సలెంట్ రిజల్ట్. చూడండి ఎలా ఉందో మొక్క ఎలా ఎస్టాబ్లిష్ అయింది. ఈ విధంగా మొక్కల్ని ప్రాపర్ యూనిఫామ్గా చేసుకోవాలి. ఎక్సలెంట్ రిజల్ట్ చూడండి. ఎట్లా మొక్క ఎస్టాబ్లిష్ అయ్యే లక్షణాలలోనే చూడండి అద్భుతమైన రిజల్ట్ అన్నమాట. చూడండి మెయిన్ ఏంటంటే వాడే మందులు కూడా ఏంటంటే పద్ధతి ఏంటంటే మంచి రిజల్ట్ చూడండి. చూడాలి పర్ఫెక్ట్ అన్నమాట. ఏం ప్రాబ్లమ్స్ లేవు. క్రాప్ కూడా నీట్గా యూనిఫామ్గా సో ఈ విధంగా కొమ్మలైన కూడా ఏంటంటే వాడటం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్. చూడండి ఎట్లా కాడ చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయి. స్టెప్ ఒకటి కటింగ్ చేసుకుంటే స్టెప్స్ ఉంటాయి చూడండి. ఈ విధంగా స్టెప్స్ అనేవి ప్రతి మొక్క స్టెప్ 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 సో ఈ విధంగా ఫామ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి పర్ఫెక్ట్ స్టెప్స్ అన్నమాట. చూడండి ఇదొక స్టెప్ ఇదొక స్టెప్ ఇదొక స్టెప్ ఇట్లా ప్రతిదీ ఏంటంటే నీకు ప్రాపర్ స్టెప్స్ అన్నమాట. పర్ఫెక్ట్ స్టెప్స్ అన్నమాట. చూడండి లాస్ట్ టైము ఇవన్నీ ఏంటంటే రాలేదు. చూడండి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చూడండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ రిజల్ట్. చూడండి పోయినసారి ఇవన్నీ బోడిగుండే, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తెప్పించారు చూడండి. సో ఇవన్నీ చూడండి ఎక్కడెక్కడైతే ఇట్లా మొక్క బోడిగా ఉంటాయో ఆల్రెడీ ఎండిపోయాను అవన్నీ మళ్ళీ నీకు చిగురులు తీసుకురావటం అనమాట. సో వండర్ఫుల్ ప్రాజెక్ట్ అనమాట. చూడండి వండర్ఫుల్ అబ్జర్వేషన్. చక్కగా చిగురులు రావటం చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఈ చిగురులో మెయిన్ మనకి చిగురు తెప్పించుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్. చూడండి అద్భుతం. చూడండి ఎండిపోయిన వాటికి కూడా నీకు ఆకు కలర్ కానీ షైనింగ్ కానీ చూడండి అద్భుతం అన్నమాట. మెయిన్ మనం చేసే పని ఏంటంటే ఈ కొమ్మల కాడల నుంచి మళ్ళీ బ్రాంచెస్ని సృష్టించడం అనమాట. ఇదే ఇందులో ఉన్న మెయిన్ గేమ్ అనమాట. సో దయచేసి రైతు గారు ఏం వాడారు చూడండి. దాని ప్రకారం మీరు కూడా వెళ్ళండి. మొక్క ఇప్పుడు ఎస్టాబ్లిష్ ఎలా ఉండాలంటే రౌండ్ షేప్లో చేసుకొని ప్రాపర్ చేసుకుంటే చూడండి అసలు ఎంత ఈ పార్ట్ అంతా ఎంత పర్ఫెక్ట్ బ్రాంచెస్ వచ్చినాయి చూడండి అద్భుతం అన్నమాట. చూడండి ఇది క్లియర్గా చూడండి. ఆల్రెడీ ఎండిపోయిన వాటి నుంచి కూడా నీకు తెప్పిస్తుంది చూసారా. సో దయచేసి వాడుకొని మీరు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మంచి మందులు వాడుకోండి సోదరులారా, మంచి మందులు వాడుకోండి. ఎండిపోయినవి కూడా నీకు చూడండి పర్ఫెక్ట్ అన్నమాట. ఇంత నీట్గా ఇంత స్పష్టంగా మీకు ఎక్కడ రాదు ఈజీగా.
ఈ విధంగా చేసుకుంటే చూడండి, రేపు నేను చెప్పేది ఇదనమాట. ఈ కాడలు గట్టిపడతాయి బాగా. చూడండి ఎంత బాగా గట్టిపడాయి. ఈ గట్టిపడితే ఏంటంటే నీకు ఫ్యూచర్లో పూతలు కానీ ఏదైనా నీకు కాయలు కానీ బాగా ఎస్టాబ్లిష్ అవుతాయి అన్నమాట. సో ఇదన్నమాట. ఎక్సలెంట్ రిజల్ట్. ఇది కాదు అగ్రికల్చర్ సైన్స్ అంటే. చూడండి, ఒకప్పుడు ఏమి లేని ఏరియాలో కూడా చూడండి ఇది సృష్టించబడ్డది. చూడండి ఈ బ్రాంచెస్ మళ్ళీ రీజనరేట్ కావటం చూడండి, అసలు ఎక్సలెంట్ అనమాట. ఈ బ్రాంచెస్ను కూడా మనం రీజనరేట్ చేయడం అనమాట. అసలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఎక్సలెంట్. ఇక్కడ చూడండి, అసలు కొమ్మలు ఏంటంటే కూడా చూడండి, ఒకప్పుడు కొమ్మలు లేవు ఇక్కడ. చూడండి ఇప్పుడు మళ్ళీ కొత్త కొమ్మలు సృష్టించి కలర్ చూడండి, ఎటువంటి పెస్ట్ ప్రాబ్లం కానీ ఏమి లీఫ్ బ్యాక్టీరియల్ కానీ ఏమి ప్రాబ్లం లేదు. చూడండి ఎంత పర్ఫెక్షన్ ఉందో చూడండి. ఎగ్జాంపుల్ ఇది కూడా చూడండి, మళ్ళీ ఎంత పర్ఫెక్షన్ చూడండి, ఎట్లా అంత ఎంత నీట్గా, అమేజింగ్ అనమాట. చూడండి ఎంత కొమ్మలు వచ్చినాయి చూడండి. ఒక బ్రాంచ్ నుంచి ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 బ్రాంచెస్ వచ్చినాయి చూడండి. ఇక్కడ 9 వచ్చినాయిగా, ఇక్కడ మళ్ళీ 1 2 3 4 5 6 ఇక్కడ 7 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. ఇట్లా కొమ్మ ఏంటంటే ఈ విధంగా సాగుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ అనేవి పాసిబిలిటీ అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఓన్లీ మెయిన్ ఏంటంటే మనం ఎంత చేసినా కానీ ప్రోడక్ట్లో ఉన్న కెపాసిటీని బట్టి మనకి మనం వాడే మాలిక్యూల్స్ దాంట్లో జెన్యూనిటీ ఎంత ఉంది, ఒరిజినల్స్ ఎంత ఉన్నాయి మీరు ఆల్రెడీ గమనించండి. దాదాపుగా ఏంటంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫర్టిలైజర్ షాప్స్లో ఉన్న మందులు కూడా దాదాపుగా ఒక 30% మనకి సరిగా పనిచేసేవి కాదు. సో మేజర్ ఏంటంటే మనకి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి, తప్పదు. ఎక్స్పీరియన్స్ చేసి చూడండి ఇట్లా ఏ విధమైన ప్రాక్టీస్ చూడండి. సో ఎక్సలెంట్ అన్నమాట. పర్ఫెక్ట్. ప్రూనింగ్ అనేవి పర్ఫెక్ట్గా చేసుకుంటేనే మనకి రాబోయే రోజుల్లో కాయలైనా ఫ్లవరింగ్ అయినా సరే రైతు యొక్క సక్సెస్ అనేది ప్రూనింగ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ప్రూనింగ్ అనేది సరిగా చేయకపోతే, ప్రూనింగ్ చేసే వాళ్ళు ఒక ప్రాపర్ యూనిఫామ్గా ప్రాపర్ షేప్తో కనుక వాళ్ళు చేయటం కనుక ఫెయిల్ అయిపోతే అల్టిమేట్గా క్రాప్ అనేది సక్సెస్ అనేది అంత ఈజీగా రాదనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్కి ఏంటంటే ప్రూనింగ్ని ఏ స్టైల్లో చేయాలి, ఎట్లా కాండాలు ఉంచుకోవాలి, ఎలా సైజెస్ చేసుకోవాలి, కాండాల నుంచి కొమ్మల నుంచి కాడలు ఎలా రావాలి, ఓకే, దాని నుంచి స్మాల్ మీడియం చిన్న బ్రాంచెస్ని ఎట్లా మనం స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. తద్వారానే మనకి రేపు ఫ్లవరింగ్ వచ్చినా కానీ మనకి మోస్ట్ ఆఫ్ ద మనం అనుకుంటాం కాయలన్నీ కూడా లోపల పడాలి, ముళ్ళుకు పడాలనుకుంటాం. ముళ్ళుకు పడాలంటే నీకు మొక్క యొక్క కాడ యొక్క చివరి భాగం వరకు వెల్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి.